అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు చేసిన ఖర్చుల గురించి విడతల వారీగా లెక్కలు చెప్పడం, వాటికి సంబంధించిన వివరాలన్నీ విలేకరులకు సమావేశాలు పెట్టి మరీ వెల్లడించే పని చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న వేళలో ఆయనకు సెక్యూరిటీగా 980 మంది పోలీసుల సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెల 6 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పారు. వీరు సరిపోరన్నట్లుగా ప్రైవేటు వ్యక్తుల్ని సైతం భద్రత కోసం ఏర్పాటు చేసుకున్నారని, వారికి ప్రభుత్వ ఖజానా నుండి 53 లక్షల చొప్పున చెల్లించినట్లుగా పేర్కొన్నారు. ఇక తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆమె, ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు రూల్ ప్రకారం Z+ భద్రత, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతికి 2+2 సెక్యూరిటీ తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మకు 1+1 భద్రత మాత్రమే ఉండేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఎలాంటి భద్రత లేదన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడలు బ్రాహ్మణికి ఎలాంటి సెక్యూరిటీ లేదన్న ఆమె, రాష్ట్రంలో జరిగినట్లుగా ప్రచారం చేసిన 36 రాజకీయ హత్యలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని జగన్ ను కోరితే ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు ఆవిడ. ఇక మొత్తంగా ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెట్టిన భారీ ఖర్చు గురించి హోంమంత్రి అదే పనిగా మాట్లాడడం గమనార్హం.